హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవికా వైన్స్. వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ అండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని నొక్కండి. అప్పుడే మీకు మా వీడియోస్ మీ నోటిఫికేషన్లో వస్తాయి. ఎట్లున్నారు దోస్తులు? మీ ఊర్లో వర్షాలు పడుతున్నాయా? చాలా చల్లగా ఉంది కదా దోస్తులు వెదర్ బయట. మంచిగా ఉడుకుడుకు తినుండ్రి. నిల్వ వేసినవి తినకుండ్రి. ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేసుకొని తినుండ్రి. అప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం. అవునండి, ముఖ్యంగా హౌస్ వైఫ్స్ పిల్లలు విడిచిపెట్టినాయి లేకపోతే మిగిలిపోయినాయి తింటూ ఉంటారు. అట్లా అస్సలు చేయకుంది దోస్తులు. ఎందుకంటే ముందు మనం మంచిగా ఉంటే మన ఇంటిని మంచిగా చూసుకుంటాం. అప్పుడు మన భర్త పిల్లలు అందరు మంచిగా ఉంటారు. ఇంటిల్లిపాది సంతోషంగా ఉంటాం. మరైతే దోస్తులు, మీరు ఎంతగానో ఎదురు చూస్తున్నా ఆడబిడ్డ ఇంటికి వస్తే సిరీస్లో పార్ట్ 39కి వచ్చేసాము. మరి ఈ వీడియోలా ఏముండబోతోంది? ఇది పోయింది దాని ఇంటికి, నా బిడ్డ వచ్చే. ఇక నా బిడ్డను ఎవరు చూసుకోవాలి, ఎవరు అలుసుకోవాలి? అది ఆషాఢ మాసం అంటే అందరికీ ఆషాఢ మాసమే కదా అత్తమ్మ. ఇక మరి మా అత్తమ్మ నేను లేకుంటే ఎన్ని కష్టాలు పడుతుందో. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళి చూసేద్దామా? ఏంది మమ్మీ, మన ప్లాన్ అంతా గిట్ల అవుతుంది అనుకోలే. మంచిగా వస్తే వదిన అన్ని వండి పెడుతుంది, మంచిగా తిని రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. మరి ఏం చేయను నేను కూడా కరెక్ట్ ప్లాన్ వేసిన. కానీ మీ అత్త ముసలి ఏసుడికే ఇవన్నీ. అత్త కాదే మమ్మీ, అసలు ఆ సరిత అజ్జేసుడికే ఇవన్నీ. అసలు దానికి మీ అత్త నంబర్ ఓడిచ్చిండే. మమ్మీ నాకు తెలిసి ఇదంతా వదిన ప్లానే కావచ్చే. వదినేనే మా అత్త నంబర్ దానికి ఇచ్చినట్టున్నది కావచ్చే. ఇది ఇత్తనే అది ఫోన్ చేసినట్టున్నది. అది మొదలు ఒకసారి వచ్చిపోయింది రెడీ అయిన బావే అని. గప్పుడే డౌట్ వచ్చింది నాకు. గప్పుడే ఇచ్చినట్టున్నది నంబర్. ఇది ఇయ్యంగానే ఇక ఫోన్ చేసి ఏం చెప్పిండ్రో ఏమో మీ అత్తకు. లేకపోతే మీ అత్త గిదినికేనాడు ఫోన్ చేస్తుంది అదేవత అసలు చేయడానికి. మమ్మీ వదిన చేసిన కథ అంతా అన్నయ్యకి చెప్దామావే. అవు చెప్పాలా, మరి చెప్పకపోతే ఎట్లా? నేను చెప్తాను ఆగాడు వచ్చినాక. అవురా, నీ పెళ్ళాము ఏమేం ఘనకార్యాలు చేస్తాందో చూడు, ఇక నీ చెల్లెను టార్చర్ పెడతాంది అని చెప్తా. ఇప్పుడు చెప్పకు మమ్మీ, ఇప్పుడు చెప్పకు. దానికి నేను ఒక ప్లాన్ వేస్తా, అప్పుడు చెప్దాం. ఇప్పుడు అన్నయ్య అసలే వదిన పోయిన బాధలు ఉంటాడు. ఇప్పుడు చెప్పద్దు. కొంచెం అయినాక మనం ఏందో చూయించినట్టు యాక్టింగ్ చేసి అప్పుడు చెప్పాలి అన్నయ్యకు. లేకపోతే నమ్మడు అన్నయ్య. అవునే, నువ్వు చెప్పిందే కరెక్టు. ప్లాన్ వేసినాక చెప్పు నాకు. చెప్తా మళ్ళీ ఏది పడుతుంది మాట్లాడకు. ఎట్లా మాట్లాడన్నా కూడా చెప్తా, సరేనా? నిన్న పోయే ముందు మంచిగా అన్నీ వేసి పెట్టింది. ఇవాళ ఏం తినుడే మరి? నిన్న చూడనప్పుడు ఇంతంతా కీమరీ దాచిపెట్టిన, అది తిందాం ఇద్దరం. మరి డాడీకి అన్నయ్యకు ఏగా వాళ్ళు బయట ఎడబడతాడ తింటారు. టిఫిన్ బయటకు పోయి తినేస్తారు. దానిదేమున్నదే, మనం ఇక బయటకు పోయి తిందామా? ఇవాళ గది ఉన్నది కదా మన ఇద్దరికి మా అవుతుంది. అది టిఫిన్కి అవుతుంది మమ్మీ. మరి లంచ్కి ఏం తిందాం? అవు కదా, మరి మధ్యాహ్నం పూట ఏం తిందామే? నిన్న వదిన చేసినవి కొంచెం ఉంచుకుంటా అయిపోవు, మొత్తం అయిపోయినాయి. అవును మమ్మీ, అసలు నువ్వు వదినేను వాళ్ళ అమ్మ నువ్వు తినమనిలేవు కదా. ఆడికే పోయి తినుంది. ఇక లేట్ అవుతుంది, చీకటి అవుతుంది అన్నావు కదా. మరి కూరలేంది గంత తక్కువ ఉన్నాయి? వదిన వాళ్ళ అవ్వమ్మసలు వచ్చింది కానీ గది తిన్నది కావచ్చే. నాకు డౌట్ కొడుతుంది. గది గటు పోవుడు ఏమైనా కిచెన్లోకి పోవుడు వచ్చుడు తినడానికే పోయిందో మన్నో. కావచ్చు మమ్మీ, ఖచ్చితంగా తినే ఉంటుంది. వదిన కూడా ఇంత బాక్స్లో పట్టుకపోయింది కావచ్చు, నాకు డౌటే. లేకపోతే గంత తక్కువ ఎందుకుంటుంది కూర? ఇంకా అది కాక ఇంకా పొంగ మీ అత్త సీట్ డబ్బాలు పెట్టి రానికి పంపించిన అనవట్టే. అవును మమ్మీ, అదేందో ఆషాఢ మాసం సార లెక్క బిల్డప్. ఏందో మీ అత్తకు బాగా రానంటే అదేందో తల్లి లెక్క ఇదేందో బిడ్డ లెక్కనే ఫీల్ అవుతారే వచ్చినప్పుడు. ఇక మా అత్త ఎవరినైనా గట్లనే చూసుకుంటుంది. కానీ కొంచెం ఈ వదిన అంటే కూడా కొంచెం ఎక్కువనే చూపిస్తుంది ఇంట్రెస్ట్. నాకు కూడా అర్థమైంది. నా మీదనన్నా గంత ప్రేమ చూపించదు. వదినని పట్టుకొని ఆగనే ఆగది. చెప్పు మమ్మీ, ఏం తిందాం మధ్యాహ్నం లంచ్కి? ఏం తిందామే? ఇంత ఘోరం ఆవే మమ్మీ. అసలు నేను వదిన ఉంటుంది అన్నీ తినచ్చు అనుకున్నా. గట్ ఎట్లా చేసినావు చెప్పు నువ్వు? నీకైతే ఏ తెలివిలేదు. పోంతి బిడ్డ, ఇక మళ్ళా పోకపోతే కూడా అత్త గయ్యాలిది ఆడబిడ్డ గయ్యాలిది పంపించలేరు అని మనమేనే పెడతారు. అవసరమా మనకు నిందలు? పీక్తవి కని. మరి మనకి ఎట్లా మమ్మీ ఫుడ్ రోజు? అయ్యో, దానికి అంత బాధపడతానవేందే?
నాన్నను రాంగా ఇంత చికెన్ తెమ్మంట, చికెన్ కూర ఎత్తా, సరేనా? స్ప్రే అయ్యన్నా సూపి అయ్యన్నా? నాకేమద్దు మమ్మీ. ఛీ, నువ్వు పాత స్టైల్లో చేస్తావు, నాకు అసలు అది తిననే బుద్ధి కాదు. మరి వదినున్నప్పుడు గట్లుంది గిట్లుంది అని వంకలు పెడతావు కానీ నేను చేసిందే మంచిగా ఉంటుంది కమ్మగుంటావు అంటావు. ఏదో అట్లా దాని ముందట బిల్డప్ ఇవ్వడానికి అంట, లేకపోతే అది నెత్తి మీదకి ఎక్కుతుంది. ఇక నిన్ను పొగుడితేనేమో అది నిన్ను మంచిగా చూసుకుంటుంది, నేను నిన్ను తిట్టినా అనుకో మంచిగా చూసుకుంటుందా నిన్ను? అట్లనా? నేను గదే అనుకుంటానే, అవరాని మంచిగా వేసింది ఆ కూర, నా బిడ్డకి ఎందుకు నచ్చుతలేదు అనుకుంటా. నువ్వు కూడా పిస పిస వేయకు మమ్మీ, మంచిగా నేర్చుకో. అది చెయ్యంగానే అబ్బా సూపర్ ఉన్నది అనద్దు. ఎప్పుడైనా ఇది తక్కువైంది, కారం తక్కువైంది, ఉప్పు ఎక్కువైంది, ఏదన్నా ఒకటి వంక పెట్టాలి దానికి, అప్పుడే చక్కగా ఉంటారు. చెయ్యి మరి. డాడీకి అయితే మటన్ అయితే నిన్ననే తిన్నాం, మటన్ కీమా. ఇవాళ ఏంటిది చికెన్ ఏమందంతి. సరే అయితే ఫోన్ చేయి డాడీకి, ఏమన్నా తెస్తే వేరే తెస్తా అంటే చేసావు. ఈ డాడీ ఎక్కడున్నాడో ఏమో, మరి బిడ్డ వచ్చింది ఏమన్నా తెద్దాము అని లేనే లేదు. తెస్తాడు తీయే మమ్మీ, డాడీ నువ్వు కనకు నువ్వు. హలో, ఎక్కడున్నారండి? ఏ బిడ్డకు దాఖలు అవుతుందంటుంది, మధ్యాహ్నం వంట చేద్దామంటే నీ కోడలు లేకపాయే. మంచి కోడల్నే పట్టినవుతి, అది మనకు పని పడ్డప్పుడే ఉరుకుతుంది తల్లిగారింటికి. పని లేక వేసుకున్నామా ఏంది దాన్ని? పనంతా ఓడి ఎత్తాడు. ఆషాఢ మాసం అయితే ఆషాఢ మాసం లేదు, ఏ మాసం లేదు, ఇంకోసారి దాన్ని వంపుడే లేదు చెప్తాన్న. మనం ఎటన్నా టూర్లకు పోతే గప్పుడు వంపుడు. ఏం లేదే మరి, ఇంత చికెన్ అన్నేమన్నా తెస్తావా బిడ్డకు? ఎక్కడున్నావు? నిజామాబాద్లో ఉన్నావా? మమ్మీ నిజామాబాద్లో ఉన్నాడా డాడీ? అవును బిడ్డ, నిజామాబాద్లో ఉన్నాడట. అచ్చరికి ఏ టైం అవుతుందో ఏమో. ఇక నువ్వు నిజామాబాద్కి వెళ్ళి ఎప్పుడు రావాలి, నేను ఎప్పుడు వంట చేయాలి, ఎప్పుడు తినాలి, నాకు ఇప్పుడే నీరసం రావట్టే. మమ్మీ నిజామాబాద్లో ఉంటే డాడీని అంకాపూర్ చికెన్ తెమ్మను. ఏంది అది? ఇగో మన సప్నకట చిట్టిపాయలు పట్టిపాయలు ఉంటాయి కదా, గవట పట్టుకరా చికెన్ ఐటమ్స్. అవేగా హోటల్లో దొరకాయా ఓటి ఓటి? మాకు అది కాదు మమ్మీ, డాడీ నిజామాబాద్ దగ్గర దొరుకుతుంది, అంకాపూర్ చికెన్ తీసుకొనిరా. అవో ఏందో అంకాపూర్ చికెన్ అనబట్టే, అంకాపూర్ ఏందో బంకాపూర్ ఏందో, గరేందే బిర్యానా? కాదు మమ్మీ, అది దేశకోడి కూర, అక్కడ బాగా ఫేమస్, మంచిగా ఉంటుంది టేస్ట్, ఎక్కడెక్కడి నుంచో వచ్చి తీసుకుపోతారు. అవునా? మరి డాడీ అయితే ఒక్కనాడు తేడు, ఎన్నిసార్లు పోయిండు గడికి. బిడ్డ ఇప్పుడు అడిగితే ఇన్ని రోజులు ఏం చేసినావు? మరి నేను పెళ్ళాన్నున్నా ఆగిడ గిన్నె రోజుల నుంచి ఉంటాన్నా, పెళ్ళై గింత కాలం అవుతుంది, ఎప్పుడన్నా తెద్దన్నా పిల్ల తింటుందన్నదా నీకు కొంచెమన్నా? సరే బిడ్డకైతే పట్టుకొని రా అంకాపూర్ చికెను బంకాపూర్ చికెను. ఏందే ఏమంటివి? ఏం చికెను? మీ ఆడ దేశకోడిని కూర వండి వంపుతారు, అది సూపర్ టేస్ట్ ఉంటుంది, అది తినాలే అంతే. సరే బిడ్డ, నీకన్నా ఎక్కువ నా చెప్పు, గది తిందాం కానీ మధ్యాహ్నం పూట. మరి దేశకోడంటే గన్లా మెత్తటి మెత్తటి ముక్కలు ఉంటాయి కదనే. బా మమ్మీ మెత్తటి ముక్కలు ఎందుకే, టేస్ట్ సూపర్ ఉంటుందంటే. నాకు గిట్లాగా బయలర్ చికెన్లా ముద్దులకు ముద్దులు ముక్కలు ఉంటాయి చూడే, గవి తింటేనే కడుపు నిండుతుంది, చిన్న చిన్నవి తింటే నిండనే నిండది. డాడీ ఎట్లయినా నీకోసం ఆ చికెన్ వేరే తెస్తాడు, నువ్వు తినవని డాడీకి తెలియదా? తినాను ఎందుకంటున్నావే, తింటా కానీ కడుపు నిండదంటన్నా. సరే అది ఇంత టేస్ట్ చూసి మళ్ళీ ఇంత బయలర్ కోడి తింటా. మరి రాత్రికి ఏం తిందా మమ్మీ? అయ్యో గోసకే వచ్చ కదనే, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నరు 3 పూటలు తినన్నా తిండి, ఎవడు కనిపెట్టిండే తిండిని? బా మమ్మీ తిండి గురించి, తిండిని కనిపెట్టిన గురించి తిట్టకే, నేను హర్ట్ అవుతా. మరి ఏం చేసుడంటావే? ఇవో ఇప్పుడైతే ఇక మటన్ కీమా తింటాం, మధ్యాహ్నము డాడీ గరేన్ చికెనే అంకాపూర్ చికెను తెస్తాడు. మరి రాత్రికి గదే కొంచెం ఉంచుకుందామా? మమ్మీ అది అసలే దేశకోడి, అందులో గింత అంతే ఉంటుంది, మొత్తం బొక్కలే ఉంటాయి, మధ్యాహ్నానికే సరిపోదు, ఇంకా రాత్రి ఉంచుకుందామా అంటావు? అయ్యో మరి ఎట్లనే, కథకే వచ్చనేమే, మనకు కడుపులు ఎట్లా నిండన్నే. అయ్యో కోడల్ని వేసుకుంటే గదేమో గట్లా మోసం చేసి వాయే,
అయ్యో మమ్మీ వదినైతే మంచి ఎంజాయ్ చేస్తోంది కావచ్చే వాళ్ళ ఇంట్లో. గదేం ఎంజాయ్ చేస్తుంది, వాళ్ళ ఇంట్లో తినడానికి కూడే ఉండదు. అయినా పుట్టింటికి వస్తే ఎవరైనా మంచిగా చూసుకుంటారు, ఏం లేకున్నా ఉన్నా. అయినా గదేం చేస్తే మనకేందే, ఇప్పుడు మనకెట్టని అని నేను ఆలోచిస్తా. అంటే మనము ఏమన్నా వంట చేద్దామా అంటే మనకు శాతనే కాదా. అమ్మో మమ్మీ, నేనైతే వంట అస్సలు చెయ్య. కావాలంటే మా అత్తమ్మ ఇంటికి నేను వెళ్ళిపోతా కానీ నేనైతే చెయ్య. ఏ గట్ల అంటావిందే బిడ్డ, నువ్వు నా దగ్గరకు వస్తే నేను నిన్ను వంట చేయమంటానా? ఏమన్నా ఆర్డర్లు ఇచ్చుకో, ఏమన్నా చేసుకో కానీ నేను మాత్రం వంట చెయ్య. కావాలంటే నీకు ఇష్టమైతే నువ్వు చేసుకో వంట. అదే అయితే అట్టున్నది, నేనే వంట చేసుడు అయితే అట్టున్నది. చేత తీగ కానీ అది కూడా కష్టమే మమ్మీ. నువ్వు చేసిన వంటలు తినలేకనే పెళ్లి చేసుకొని పోయినా. ఏమంటానవే, నేను ఇంత కమ్మగా వండుతా. మంచి ఎంజాయ్ చేద్దాం అనుకున్నా. వదిన మంచిగా ఏం తింటాందో అక్కడ. ఎన్ని రోజులైందో నా ఇంటికి వచ్చి. చెట్లు ఇల్లు ఇవన్నీ మిస్ అవుతున్నా మస్తు. అని ఏం చెప్తానవే? అమ్మ దావే ఈడ కొంచెంసేపు కూర్చుందుదా. టిఫిన్ తింటావని టిఫిన్ చేస్తే గీడికొచ్చి కూర్చున్నావేందే? గొప్పింటి నుంచి వచ్చినావు, నీకు ఆకలి కాదా? నేను ఎట్లరుచుకోనో ఏమో నిన్ను. మా నువ్వు పిసపిస మాట్లాడకే, మన ఇంట్లో ఎట్లుంటామో గట్లుండు. గొప్పింటి నుంచి వచ్చినావు, ఆ నుంచి వచ్చినావు, ఇన్ని నుంచి వచ్చినావు అంటావు. నేను నీ బిడ్డను కాదా? ఇది నా ఇల్లు కాదా? నీళ్ళే బిడ్డ, కాదంటలేను కానీ ఇక నువ్వు మళ్ళా మీ అత్తగారింటికి పోతే అన్ని వంటలు చేయాలి, కష్టాలు పడాలి. వీడికి వచ్చినప్పుడు మంచిగా తిని కొంచెం మంచిగా కావాలి బిడ్డ. మంచిగానే ఉన్న తీయే, ఇక్కడ కూసో కొంతసేపు. ఇక్కడ గులాబీ చెట్టులు ఉంటాయి కదనే, మొత్తం ఎండిపోయినాయా? అవునే ఎండిపోయినాయి. మళ్ళీ పెడదామంటే బాబు తెస్తానే లేడు. ఆ పేడే ఇంకా రాడు. ఇక్కడ పొలం కాడికి పోయిండే, వస్తాడిగా. ఫోన్ చేసిన బిడ్డ వచ్చింది రాయ్యా అంటే వస్తానన్నాడు. తొందరనే ఇయ్యాల. తిన్నవావే అమ్మ టిఫిన్? మరి ఏడ తింటానే, అయ్య వచ్చినాకనే అయ్యకు పెట్టి నేను తింటా. నువ్వైతే తిందుదా? ఏం చేస్తుంది అమ్మాయి గారు? రావే, మనం మస్తు ముచ్చట్లు పెట్టుకుందాం. ఇక్కడ మా అత్త ముసలిది ముచ్చట్లు పెట్టనియది. ఏంది బిడ్డ, పెద్దోళ్ళను గట్లా అనొచ్చా? అత్త ముసలి ఏంది, మంచిగా మాట్లాడు. మా మాట్లాడుతుంది తీగ. అది ముందే అమాయకురాలంటే ఇంకా దాన్ని ఇంకా పిసదాన్ని చేస్తావు నువ్వు. నాడు లోపలికో. మా పోతుంది. నీకైతే బాగా అవుతుంది సరిత. నడు ఇద్దరు లోపలికి, టిఫిన్ తిందరు. ఏం టిఫిన్ చేసినావే? ఏం లేవు బిడ్డ, అటుకులు ఉంటే గిన్నెని పోన్కేసిన. అది ఇక ఆడ ఏమేం తిన్నదో ఏమేం చేసిందో గిడ మా ఇంట్లో ఏ ఉంటావు పెడతా. ఏం చేసింది బిడ్డ నీకు? ఏగ టిఫిన్లు అవన్నీ తింటాడు. గారెప్పలు చేసి పెట్టింది మంచిగా. నేను వచ్చరికి మంచిగా నవ్వులు నాపదిగాల. అవునే, మన ఇంట్లో ఒకసారి గారెలు చేసుకుందామే. చేసుకపోయి పట్టుకపోయి మీ అత్తకిస్తావా? నేను ఇప్పుడు ఎందుకు పోతానే, మొత్తం తిన్నాకనే పోతా. అదే మరి మీ అత్తకు ఆడబిడ్డ గిట్ట వేసుకపోతా అంటున్నావేమో అని నేను అడిగిన. చేసినాక ఆగోనని పట్టకపోతేంది బిడ్డ, వాళ్ళు కూడా సంబరపడతారు. బిడ్డింటికా నుంచి తల్లి ఏం పెట్టలేదు ఏం పంపలేదు అనుకోరా? అవ్వో నువ్వు గట్లా పంపించడం స్టార్ట్ చేసినావంటే కథమే. స్వీట్ డబ్బాలు ఇవ్వడానికి ఎట్లా చేసిందే, అది కూడా వాళ్ళ అత్తమ్మ చెప్తేనే. సరే పోండి అంటాందే. నేను మళ్ళీ పోయేటప్పుడు అడిగిన స్వీట్ డబ్బాలు పెట్టిమన్నదంటే గప్పుడు ఇచ్చింది. ఎంత చాలున్నా చూసినా వాళ్ళ అత్త. మరి ఏమనుకుంటానవే మా అత్త గురించి? లేకపోతే ఆ వాసన కూడా చూడనియరు నన్ను. ఆమె చెప్పింది కాబట్టి నాకు తెలిసింది స్వీట్లున్నాయని. సరే తీయండి, లోపలికి రాండి. ఏం బయట కూర్చుంటారు గిడ? ఎవరన్నా చూస్తే ఏమనుకుంటారు? గొప్పింటి పిల్లలు గిడ కూర్చున్నారు అనుకోరా? ఏ అమ్మ నువ్వు ఏం మాట్లాడతావే ఊకే? గొప్పింటి పిల్లలు అన్నాడు. ఇది మా ఇల్లేనే, మా ఊరేనే. సరే నేను పోతాను, ఆడ పెట్టి ఉంచుతా రాండ్రి. ఓ పిల్లలు మళ్ళా గడ కూర్చుంటారు, రాండ్రి అంటే లోపలికి. అత్తానం పోవే నువ్వు లోపలికి. రావే లోపలికి పోయి కూర్చుందాం. అమ్మ చెప్తే ఈయననైనది. బాపు రాలేడా? ఇంకా రాలేడే, తొందర వస్తాడన్నాడట ఇవాళ. మీ అక్కలున్నారా అవి ఇంట్లో? మా అక్కలు ఇప్పుడు ఎందుకుంటారు, వాళ్ళు వచ్చినప్పుడే నేను రావాలి. వాళ్ళేమో ఒక సిటీలలో ఉన్నారు, నేనేమో గీడుంటి. ఇవాళ వచ్చిందంటే నేను వస్తా. మళ్ళా నువ్వంటే ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి వస్తావు గీడికి. నేను ఎప్పుడెప్పుడు వస్తానే ఉంటా. ఎందుకే మరి నువ్వు వచ్చినప్పుడు రారా మీ అక్కలు? ఏమన్నంటే పిల్లలు చదువులు బళ్ళు పోతాయి అంటారే. యాగడ సిటీలల్లా లక్షలు పెట్టి చదివిస్తారు బళ్ళకు. యాగవి స్కూల్ హాలిడేస్ ఇస్తేనే వస్తారు. లేకపోతే ఇల్లు ఎగ్గొట్టాలంటే వాటి పైసలు వేస్ట్ అవుతాయి కానీ. అవునవునే, ఇక రేపు మనకు పిల్లలు పుట్టినాక మన పరిస్థితి ఎట్లుంటుందో. అబ్బో ఇక నువ్వు చెప్పినవు తీగ. నువ్వు అట్టప్పుడే నేను పంపించరు, ఇక పిల్లలు పుట్టినాక వాళ్ళని పంపుతారా? పిల్లల్ని మంచిగా చూసుకుంటారా అవే మా వాళ్ళు? ఏమో మీ వాళ్ళు పడగాను, ఏం చూసుకుంటారో ఏం చేస్తారో. మా వాళ్ళకు కూడా ఏందో మీ వాళ్ళు కూడా పిల్లల్ని చూసుకోరా అవే? అన్నయ్యని మంచిగానే చూసుకుంటారా? ఏం చూసుకుంటారే, ఇగో పెళ్ళి 2 నెలలు అయిందా,
పెళ్ళి అయినాక నా ముఖం చూసిండ్రంటే కథం ఇక మేము ఇంట్లోకి వచ్చినాం పీకిండ్రంటే ఇంతవరకు జాడపత్తలేరు. మళ్ళీ ఫోన్ చేసి అన్న మాట్లాడరు. నేను ఎప్పుడన్నా ఒకసారి ఫోన్ చేస్తేనే అహోహో అహహహ ఇహిహిహి అనుకుంటా మాట్లాడుతుంది. ఎవరే మీ అత్తరా? మరి నేను గన్నిసార్లు ఫోన్ చేస్తా, మరి ఈయన మీద కొట్టుకొని మళ్ళీ ఒకసారి ఫోన్ చేయాలి కానీ అస్సలు చెయ్యదే దయ్యపు ముఖది. మళ్ళీ నేనే చేస్తేనే మళ్ళీ హిహిహి ఉహుహుహు అని మాట్లాడుతుంది. దీని యాక్షన్లు పాడుగాను. పైకి చూస్తే ఎవరన్నా చూస్తే ఈ మీద ఎంత ప్రేమ ఉన్నట్టు కదనే. ఏమనుకున్నా అంటే చివీళ్ళు మా అత్త మామలు మస్తు టార్చర్ చేస్తాండ్రు, ఇంకా సరితదే మంచిగా ఉన్నది, దాని అత్త మామలు దాని దగ్గర ఉండరు అనుకున్నా. అవ్వో అదో టార్చరే, ఇదో రకమైన టార్చర్ అయితే నాదో రకమైన టార్చరు. ఫోన్లు చేసుకుంటా మా ఓన్కి ఎక్కిస్తా ఉంటారు. రోజు ఏదో ఒక గొడవ, ఏదో ఒక కొట్లాట. ఇక మా ఓడైతే ఇక వాళ్ళు ఫోన్ చేస్తే ఆగనే ఆగడిగా ఎగిరెగిరి పడతాడు. వాళ్ళు ఫోన్ చేయకపోతే మంచిగానే ఉంటాడా అవే అన్నయ్య? ఓ మంచిగానట, మంచిగా ఉంటాడు. వాళ్ళు ఫోన్ చేస్తే ఏం రోగం పుడుతుందో ఏమోనే, లేకపోతే వాళ్ళు ఏమన్నా చెప్తారో నా మీద. ఇక ఆగనే ఆగడిగా మా అవ్వ మా అయ్య అనుకుంటే కుడతాడు. అవ్వ అయ్య అంటాడా అవే అత్తమ్మను మామయ్యను. ఏ మమ్మీ డాడీ అంటారే, నేను అట్లా అంటున్నా ప్రాస మంచిగా ఉందని అవ్వ అయ్య అని. ఇంకా వాళ్ళను ఇంకా అత్త మామ మమ్మీ డాడీ అని అన్నా నేను. మళ్ళీ చెప్తావే నువ్వైతే అన్నీ. మీ మామనే మరి, మీ మామ మంచిగా ఉంటాడా నీతోటి? అంటే మంచిగా మాట్లాడతాడా వచ్చినప్పుడు పోయినప్పుడు? వచ్చినప్పుడు పోయినప్పుడు ఎక్కడిదే గంగల? అప్పుడు పెళ్ళైన కొత్తలో చూసి మునిగిండ్రంటే గంతే ఇక, మళ్ళీ చూడలేరంటే నన్ను. అయ్యో మరి గటు గుళ్ళకు అటు ఇటు పోతారు కానీ ఇలా వేల్పు దగ్గరికి ఆడికి ఈడికి మొక్కులు తీర్చుకున్నారా లేదా? వాళ్ళ బొందలు వాళ్ళకు మొక్కులు ఏడ మునిగినాయే, ఉన్నాయో లేవో కానీ ఏడికి పట్టుకపోరు. ఇలా వేలుపు లేదు ఏం లేదు, వాళ్ళు పోయి పొర్లు దండాలు పెడతారు కానీ నన్నైతే పట్టుకపోరు. మా ఆడబిడ్డనైతే పడి పడి పట్టుకపోతారు. అయ్యో నిన్ను తీసుకుపోలేరా వేల వేల్పు దగ్గర కూడా? గట్లేందే పెళ్ళి కాగానే పట్టుకపోతారు కానీ గుడికి ఏ వాళ్ళ ముఖాలు ఏడికి పట్టుకపోరు. మా ఆడబిడ్డనైతే వాళ్ళ ఇల వేలుపుకు వాళ్ళ ఫ్యామిలీతో పోతే కూడా వీళ్ళు వెనకబడి ఊరుకుతా ఉంటారు. వాళ్ళు ఏమనుకుంటారు? మరి పోతే మీరందరూ కలిసి పోవాలి కానీ గావాళ్ళతోటి పోవుడేంది ఇల్లు అంటే మీ ఆడబిడ్డ రమ్మంటది కావచ్చే. రమ్మంటదో వీళ్ళే పోతా అంటారో కానీ వీళ్ళకు సిగ్గన్ను ఉండాలి కానీ మరి ఈయన కొడుకును కోడల్ని ఒక్కనాడు పట్టుకపోలేదు గుడికి ఇలా వేలుపు దగ్గరికి అని. వాళ్ళతోటి ఎట్లా పోతారో ఏమో, వాళ్ళకి సిగ్గుమానం ఉంటాయి కదా. మా మామనైతే ఇక టిప్పు టాప్, ఇక మీ మామ లెక్కనే టిప్పు టాప్ రెడీ అవుతాడు. అట్లనే ఊర్లో పొంటి తిరుగుతాడే మీ మామ కూడా మా మామ లెక్క. ఏమో ఏడ తిరిగి వస్తాడో నాకేం తెలిసే. చెప్తాను కానీ 2 నెలల కింద చూసిన వాళ్ళ ముఖాలంటే గింత వరకు చూడలే. అట్లెట్లుంటారే వాళ్ళు? అన్నయ్యనన్నా పోతాడు వస్తాడా మరి వాళ్ళ ఇంటికి? ఏమోనే, అన్నయ్యని రమ్మంటారు అనుకుంటున్నావా? రమ్మన్నారు, తిండొడుతుందనో మరేందో. ఒక్క పూట రమ్మన్నారు, ఒక్కనాడు కూడా రమ్మన్నారు. ఏం మనుషులు ఉన్నారే అవ్వ. మా వాళ్ళు అతివృష్టి అయితే మీ వాళ్ళు అనావృష్టి లెక్కున్నారు. పాపం అన్నయ్య కొట్టుకోదా తల్లిదండ్రి మీద? నువ్వు ఎంత మంచిగా చూసుకున్నా తల్లిదండ్రి మీద కొట్టుకుంటుంది. కొట్టుకుంటే ఏం చేస్తాడు పాపం? మూసుకొని కూర్చుంటాడు గిన్నే. మరి అన్నయ్యనన్నా పోదాం పావే మన ఇంటికి ఒకసారి అనడా? ఏమంటాడే? ఆడికి పోయినాక ఆయన ఎందుకు వచ్చిందంటే ఇజ్జత్ పోతుందనో మరేందో కానీ రమ్మన్నాడు పోదామన్నాడు. ఏమన్నాడే? సప్పుడే కూకుంటాడు. అప్పుడప్పుడు ఫీల్ అవుతాడు, అప్పుడప్పుడు మంచిగా మాట్లాడతాడు. ఇక ఫోన్లు చేస్తానైతే ఇక చెప్పినా కదా ఇక ఈ లోకంలోనే ఉండడు. ఇక ఆ రోజు చేస్తాడా అవే ఫోన్లు? అయ్యో రోజట. ఎప్పుడన్నా నిన్న మర్చిపోయినా వాళ్ళు చేస్తారు. రోజు వేసి ఏం తిన్నావు, ఏం పన్నావు, ఎట్లా పన్నావు అన్నీ అడుగుతారు. ఇక ఎట్లా పడ్డావేంటి, ఏం మాట్లాడుతున్నావు నీకేం తెలిసే? గట్లనే అడుగుతారు వాళ్ళు. ప్రొద్దున లేచిన కాడ నుంచి తిన్నావా, ఏ చేత్తోడు తిన్నావు, కుడి చేత్తోడు తిన్నావా, ఎడమ చేత్తోడు తిన్నావా, మంచిగా వేసిందా, కమ్మ వేసిందా, కూడ వేయలేదా, అన్నీ గట్లా అడుగుతారు గుచ్చి గుచ్చి. ఇక అన్నయ్య అన్నీ చెప్తాడా అవే? చెప్పడా ఇక పిస చెప్పకు అంటే కూడా అన్నీ పూస కూర్చున్నట్టు చెప్తాడు. ఇంకా పూస కూర్చుతేనన్న అక్కడక్కడ పూసలు ఊసిపోతాయి కానీ మా ఓడి చెప్తేనైతే ఒక్క పూస మిస్ కాదు. పూసలేదే అవి గట్లా చెప్తాడు ముచ్చట ఇక వాళ్ళకు. మరి వాళ్ళు ఎప్పుడన్నా వేసినప్పుడు మరి నాకు చెప్పు ముచ్చట, వాళ్ళు ఏం చెప్పిండ్రంటే ఏమో మర్చిపోయినా అంటాడే, ఏదో గదే మాట్లాడిండ్రు అంటాడు. ఏమనుకుంటున్నావే మా వాళ్ళ కథలు చిన్న కథలా? నీకు చూడబుద్ధి అవుతుంది అవే వాళ్ళను? చూడబుద్ధి అవుతుంది. వాళ్ళ పింజారి మొక్కలను నాకెందుకు చూడబుద్ధి అవుతుంది కానీ ఏమో అన్నయ్యకే పాపం కొట్టుకుంటుంది అనిపిస్తుంది. మా వాళ్ళు అయితే ఏం తింటాండ్రో ఏమోనే, మా అత్త మామ మా ఆడబిడ్డ. అయ్యో మరి ఎట్లనే పోయి వంట చేసి రాపో, లేకపోతే ఈయనే వంట చేసి ఇయ్యు నేను పట్టుకపోయి ఇచ్చేస్తా.
ఎందుకే గట్లా అంటావు? వాళ్ళకు వంట చేసుడే శాత కాదే, ఏం తింటాన్రో ఏమో మరి అని అంటున్నా. ఏం తింటారు? నిన్నకమ్మ గోలిచ్చి పెట్టొచ్చినావు కదా, వారం రోజులు కాదా అది? అబ్బో, వారం రోజులు ఉంచుతారే, ఒక్కటే పూటల కథం చేస్తారు వాళ్ళు. అయ్యో మరి ఎట్లనే గోసనే. రాత్రి ఏం తిన్నారో ఏమో, ఇవాళ ప్రొద్దున కూడా అయిపోయాయి. ప్రొద్దున ఏం తిన్నారు, మధ్యాహ్నం ఏం తింటారో, రేపు ఎల్లుండి నెల రోజులు ఏం తిని సత్తరే. నువ్వు ఉండేసరికి, నువ్వు పోయేసరికి వాళ్ళు ఉండరా ఇంతకు? ఎందుకు తినకుండా ఉంటారే, పానం పోయినా మంచిదే కానీ తిండి మాత్రం ఒక్క పూట బంద్ చేయరు. ఆర్డర్లు పెట్టుకుంటారే మా రాజుతోటి, అన్నీ ఏది ఇష్టం ఉంటుంది ఆర్డర్లు పెట్టుకొని తింటారు. మీ అత్త కూడా తింటారే బయట అన్నీ తెచ్చుకొని. మరి ఈమె ఆడబిడ్డ ఎంతో ఎంతో ఆర్డర్లు ఇస్తుంది, ఇక మొత్తం ఆర్డర్లు ఇచ్చినాయి అన్నీ తింటుంది ముసల్ది. అవ్వో, కాస్ట్ చూడరు ఏం చూడరా అవే, పైసలు ఎన్నన్నా గంగలవోనా? ఇంకొక పూట వంట చేసుకుంటే ఏంది ఇలా రోగాలు పాడుగాను. అబ్బో, నేను ఎప్పుడన్నా గింతంతా పప్పు ఎక్కువ వండితే మిగిలిందనుకో, ఇక నన్ను తిట్టి తిట్టి చంపుతారే. మళ్ళీ అది నేను ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లారు నేనే తింటా, వేస్టే అయ్యా పారయ్యా, నన్ను తిడతారే అంటే. మా ఆడబిడ్డనేమో ఎక్కిస్తుందే, ఇక సంసారం మంచిగానే ఉన్నది అని అంటారు. అమ్మ తిడుతుంది, మళ్ళీ లోపలికి పోదాంపా, ఇన్నే కూర్చున్నాం. నేను పోతాయి ఇక లోపలికి పోయి ఏం చెప్తాను తీ, కొంతసేపు వండుకో, నువ్వు రెస్ట్ తీసుకో మంచిగా. నేను అడుగు కొంతసేపు, ఇంటికి పోయి ఏం చేస్తావు? వచ్చిండ్రా తినమంటే ఏం చెప్తాండ్రు? మీ ముచ్చట్లు పాడగాను, ఏం ముచ్చట్లు పెడతారు ఊకే, మంచిగా తిని చక్కగా వండుకోక. అమ్మ కూసుందు దావేడా, కొంతసేపు కూసు. పాపు రాకపాయని చూస్తాన్నా. ఏం వంట చేస్తానవే అమ్మ? పాపు రంగరంగా కొన్ని కోయించుకొస్తా అన్నాడే. పెద్దమ్మ చేపల పులుసు పెట్టచ్చు కదా, నువ్వు కమ్మగా పెడతావు. చేత్తతి బిడ్డ, అయ్యో ఇవాళ ఈ పనులు అయ్యేసరికి పోయేసరికి లేట్ అయ్యే, రేపేళ్ళుండి తెప్పిస్తాయి, అవి కడగన్నాయే లేట్ అవుతుందని. చికెన్ అయితే తొందర చేయొచ్చు గట్లా. బిడ్డ మీ అత్త మామకు ఫోన్ చేయకపోయినా ఒకసారి చేరుకున్నామని చెప్పు. చెప్తుంది తీ. ఎట్లా అంటావేందే సరిత, నువ్వన్నా చెప్పాలి కానీ దోస్తుకు. నువ్వు లెసంటోళ్ళు అనుకుంటాను, ఫోన్ చేసి దాని మనసు అంతా పాడు చేస్తారు. ఇప్పుడు ఫోన్ చేస్తే ఎన్ని చేసినా ఏం చేసినా కడుపులో పెట్టుకోవాలి బిడ్డ. అత్త మామలు కదా గట్లా చేయొద్దు, మంచిగా చేసి మాట్లాడాలి. అవో పోయింది తల్లిగారింటికి, ఒక్కనాడన్నా ఫోన్ చేయలేదు అని అనుకుంటారు. గట్లా అనుకుంటావా అయితే ఏం నష్టం లేదు. అలా రమ్మంటే ఏం చేస్తావు? పోయి తీసుకుపోయి దించేసి వస్తావా? మళ్ళీ ఎందుకు రమ్మంటారు? ఆషాఢ మాసం అయిపోయేదాకా ఏడికి పంపేది లేదు. చెయ్యి బిడ్డ చెయ్యి, ఒకసారి వేసి చేరుకున్నాము తిన్నరా అని అడుగు. ఏమైంది ఎత్తుతాను లేరు? మీ ఆడబిడ్డకి వేయి ఒకసారి. ఓ బిడ్డ మీ ఆడబిడ్డకి వేయు, ఆడనే ఉన్నది కదా. ఆడబిడ్డ కూడా ఎత్తుతలేదే అమ్మ, ఎత్తుతలేరే ఫోను. ఏందో ఏమో ఇల్లు, ఫోన్ చేయకపోతేనేమో అసలు చేయరంటారు, ఫోన్ చేస్తేనేమో ఎత్తరు. పిల్లలు ఎట్లా నెగులుతాండ్రో ఏమో అత్తగారింట్లల్లా. మా అప్పుడు గిట్ల లేరవ్వా. సరేనే ఇక ముచ్చట ఆడుకోండి, నేను ఒకసారి నాన్న దగ్గరకు పోయేస్తా. సరేనే పో. అమ్మకు అర్థమే కాదేమే, వాళ్ళు వేస్ట్ కాళ్ళంటే. చూసినావా, నువ్వు ఫోన్ చేసినా ఎత్తుతలేరు చూడు, వాళ్ళకి ఎంత బల్పులు ఉన్నాయో. నువ్వు అద్దన్నా వచ్చినా కానీ వాళ్ళకు నా మీద పీకల్లో వచ్చాక కోపం ఉంటుంది. మీ ఆడబిడ్డ వాళ్ళ అత్తగారు మంచోళ్ళైనా అవే మంచిగా ఉంటారట. దాంతో దీన్ని చూస్తేనే నాకే కోపం ఆగది. వాళ్ళకి ఎట్లుంటుందో ఏమో. మంచి ఉంటారే, మంచిగా చూసుకుంటారట కన్న బిడ్డ లెక్క దాన్ని. ఇంటి నిండా పని మనుషులు ఉంటారు దానికి, ఒక్క పని చెప్పదట వాళ్ళ అత్త. నిజంగా గట్లాంటి వాళ్ళకే గట్లా దొరుకుతారే. మరి మనం గింత చాకిరీ ఎత్తామా, మనల్ని మనిషి లెక్క కూడా గుర్తించరు. మరి చూడు, గట్లాంటి బండ మొగ దానికేమో గంత మంచి అత్తమామలు దొరికే. అదన్నా మంచిగా చూసుకుంటుందా లేదా అత్తమామల్ని? ఇంకా అదేం చూసుకున్నాడు పాడవుతుందే, ఇంటి నిండా పని మనుషులే అంటే. వాళ్ళ మామ కూడా దాన్ని బిడ్డ బిడ్డ అనే పిలుస్తాడే. బిడ్డ నన్ను నోట్లకెళ్ళి తీయడు. ఎంత మంచిగా మాట్లాడతాడు, ఎంత మంచిగా చూసుకుంటాడో. ఇక రేపు దానికి పిల్లలు పుడితే ఇంకెంత మంచిగా చూసుకుంటాడోని. దేనికైనా అదృష్టం కావన్నే, మంచోళ్ళు చెడ్డోళ్ళు అని ఏం లేదు ఈ లోకంలో. అదృష్టం ఉంటేనే గిట్ల అవుతుంది, అదృష్టం లేని వాళ్ళు ఇగో మన లెక్క పాడవుతారు గిట్లా. ఏం చెప్తామే ఇక, మనం మంచిగా ఉంటే అయిపోయాయి. నువ్వు మంచి లేకపోతే చెడ్డగా ఉన్నావే, నేను కూడా మంచిగానే ఉంటి. వాళ్ళకేం రోగం పుట్టింది మరి? పోన్ తీయగా వేస్ట్ గాలు అట్లే పాడవుతారు. అవునే, రాజు తిన్నాడంటవా అని? తినలేడటనే, నీ కోసమే ఉపాసం ఉన్నాడట. పోయి తినిపించి రాపో గోరు ముద్దలు. లే పోరి పిసపిసొర్రకు. బాగా గుర్తొస్తాండా అవే, రమ్మనకపోయినావు ఫోన్ చేసి. ఆషాఢ మాసం ఇంటికి వచ్చి రమ్మంటే ఎట్లా పాడవుతుంది? అక్కడ ఉన్నప్పుడు గింతగానం ఏమనిపించలేదే, ఇప్పుడు ఎందుకో బాగా గుర్తొస్తాండే. అవునే, నిన్న మా ఆయన కూడా రాత్రి ఫోన్ చేసిండు, నాకు అస్సలు నిద్ర పట్టుడే లేదే. నెల రోజులు గిట్లే ఉండన్నావే మనం దూరంగా.
మరి ఆషాఢ మాసం అత్తకు దూరంగా ఉండాలని ఎగురుకుంటే అత్తేవి కదా మరి గిట్లనే ఉంటుంది. అబ్బో నెల రోజులు ఉండన్నావే గిట్లనే. రాజు నా కోసం ఆలోచిస్తుండంటవా అని. ఏమో మరి ఇంకెవరి గురించి ఆలోచిస్తాడో నాకేం తెలిసే. ఎవరి గురించి ఆలోచించాడు, నా రాజు నా గురించే ఆలోచిస్తాడు. అన్నయ్య ఎవరి గురించి ఆలోచిస్తాడో ఏమో. అన్నయ్యకు వేరే ఆప్షన్ ఇయ్య నేను, అర్థమైందా? ఆలోచిస్తే నా గురించే ఆలోచించాలి. నీ లెక్క అనుకుంటానవా నేను? నువ్వు ఊకుంటావా అని అన్నయ్య ఇంకెవరి గురించి అన్న ఆలోచిస్తే. రాజు ఎట్లుంటాడో ఏం తింటాడో పాపం. పవన్కైతే కనీసం వాళ్ళ అవ్వ దగ్గర కన్నా పోయిండో లేదో, ఒక్కడే ఉంటాడో. ఒకసారి పోయి రమ్మని చెప్పకపోయినావే, నువ్వు ఎట్లాగో ఈయనే ఉన్నావు కదా. బాగా చెప్పిందే, పోతాడు కావచ్చు. ఇలా రోజులు ఎట్లుండనే నేను రాజు లేకుండా. ఉన్నావు కానీ రాజునైతే మంచిగా చేసుకో, నువ్వు చెప్పినట్టు వినేటట్టు చేసుకో. గవాళ్ళ అమ్మ అయ్య అలా చెల్లె గవాళ్ళు చెప్తానే వింటాడు. ఏది చెప్పినట్టు వినేటట్టు చేసుకో అంటే ఎట్లా చేసుకుంటారు చెప్పు? వాళ్ళకు ఏది అలవాటు అయితే గట్లనే చేస్తారు. ఏమనుకుంటున్నావు మరి? కొంగుకు ముడేసుకోవాలి మొగుణ్ణి, లేకపోతే గట్లనే తయారవుతారు. కొన్ని రోజులైతే ఆయనకే పట్టించుకోడియా నిన్ను. ఇప్పుడు పెళ్ళైన కొత్తల మోజులా గట్లనే ఉంటుంది. రాజు మంచోడే, నన్ను మంచిగా చూసుకుంటాడు. చెప్తాను కదా, పెళ్ళైన కొత్తల మోజుల మంచిగానే ఉంటారు, తర్వాత బయటపడుతుంది అసలు రూపం. రాజు మంచోడే కానీ మంచిగా మార్చుకో. ఇంకా ఈ నెల రోజులు ఎట్లా గడుస్తాయో ఏమోనే రాజు లేకుండా. నేను కూడా పోతానే ఇక. ఒకసారి మా ఆయనకు ఫోన్ చేసి మాట్లాడతా, ఏం చెప్తాడో ఏమో, తిన్నాడో లేదో. సరేనే, నేను కూడా రాజుకు ఫోన్ చేస్తా. అబ్బా మాట్లాడితే ఇక తొందరగా నేను రాజుకు ఫోన్ చేస్తా అని చెప్పాక నువ్వు పోతే నేను చేసుకుంటా అంటాను కదా. నువ్వు పిస మాట్లాడక చెప్పు. అబ్బా రాజు పేరు తీత్తేయాలు బుగ్గలు మొగ్గలైతే సిగ్గులు మొగ్గలు. మమ్మీ నాకు టెన్షన్ అవుతుందంటే నువ్వు ఇక్కడ అన్నం ఏందే మంచిగా. నేను టెన్షనే తిన్నాం కదా ఇప్పుడే, గొడిసేపు వండుకుందా. అబ్బా మమ్మీ రాత్రి ఏం తినుడు చెప్పు. వేసినాక ఆలోచిద్దాం తీయే అన్నను. గవి బేకరీల నుంచి గవి తెమ్మని చెప్పిన. సాయంత్రం స్నాక్స్కి అవుతాయి, మరి రాత్రి ఏం తిందాం? రాత్రి అవి తినుకుంటా ఆలోచిద్దామే ఏం చేసుకుందామో. ఏందే అంకాపూర్ చికెన్ అంటివి, కానీ ఏం పాడైనాయి? అన్ని బొక్కలే పాడైనాయి. నీకు ముందే చెప్పిన మమ్మీ, ఆ దేశకోడి అందులో బొక్కలే ఉంటాయి, మీట్ ఉండదని. మంచిగా బాయిలర్ చికెన్ బిర్యానీ తెమ్మంటే మంచిగా ముక్కలు ముద్దలు ఉంటే మంచిగా మింగచ్చు. అంత బొక్కలు అందులో ఏం పాడైందే? ఇంకా రాత్రి ఉంచుకుందాం అనుకుంటే నేను. అయితే ఫస్ట్ అన్నయ్యకు ఫోన్ చెయ్యి, మర్చిపోయిండు కావచ్చు అన్నయ్య. బేకరీ నుంచి స్నాక్స్ తెమ్మను. అయ్యో నువ్వు చెప్పలేవే. హలో అన్నయ్య, ఇంట్లో స్నాక్స్ ఏం లేవన్నయ్య. మమ్మీ కొన్ని స్నాక్స్ తెమ్మంటుంది బేకరీల నుంచి. బేకరీల నుంచి తెమ్మని? బేకరీల నుంచి ఏమేం తెమ్మంటావని అడుగుతున్నాడు మమ్మీ. చెప్పే తర్వాత నేను చెప్తా. చెప్పు మమ్మీ తొందర. అన్నయ్యకు నాకేమిష్టమో తెలుసు కానీ నీకేం కావాలని అడుగుతున్నాడు. అవి పప్పులు తెమ్మనే. ఏంది మమ్మీ పప్పులా? ఇక బేకరీలో పప్పులు దొరుకుతాయి కానీ. పిచ్చి మాట్లాడకు మమ్మీ, బేకరీలో పప్పులు ఎందుకు దొరుకుతాయి? కిరాణా షాప్కి పొమ్మనన్నా పప్పులు అయిపోయినాయా? పప్పులే ఇట్లా లోపల గుడ్డు పెడతారు, పన్నీరు పెడతారు, కరకర ఉంటాయి, ఇట్లా నవ్వులితే మంచిగా ఉంటాయి చూడు గవి. అన్నయ్య నీకు అర్థమైందా మమ్మీ ఏమంటుందో? పఫ్ఫులా మమ్మీ? గదే ఇగోగా చికెన్ ఉంటే చికెన్ ఇదేమ్మను, లేకపోతే గుడ్లు ఇదేమ్మను. కూర పెట్టినవి కమ్మగుండయే. అన్నయ్య మమ్మీ కట చికెన్ పఫ్స్ లేకపోతే ఎగ్ పఫ్స్ అంట. నాకైతే చికెన్ పఫ్స్ పన్నీర్ పఫ్స్ రెండు కావాలి. ఇంకా దిల్ పాష అందు కూడా తెమ్మనే. ఓ మమ్మీ కరెక్ట్ చెప్పే, నాకేం అర్థమైతలేదు. ఇవే పఫ్ఫు లెక్కుంటాయే, లోపల అంతా సీటు పెడతారు, కేక్ మీద ఉంటుంది చూడు క్రీము, గవి కిస్మిస్లు వేస్తారు, బ్రెడ్ ఉంటుంది పైన. దిల్ కాష్ అంటారు, దిల్ పసందో ఏందో ఉంటుంది. అన్నయ్య దిల్ కుష్ అన్న దిల్ పసంద్ అన్న మమ్మీ చెప్తుంది, అర్థమవుతుందా? ఇంకా కొన్ని చిప్స్ తెమ్మనే, ఆలుగడ్డ చిప్స్. కొన్ని చిప్స్ అట అన్నయ్య, ఆలుగడ్డ చిప్స్. అవునే అరటి పండు కూడా ఉంటాయట, దొరుకుతాయటనాడా? అన్నయ్య బనానా చిప్స్ అటున్నాయా? లేవట మమ్మీ. సరిగా పెంచి పైచు. అబ్బా మమ్మీ తలకాయ వస్తుంది, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? పొడుగుంటాయావే. ఇంకా పిజ్జా తింటే బర్గర్ తింటే ఇస్తారు చూడు, కల్లా ఎర్ర దాంట్లో ముంచుకుంటా తింటారు, టమాటా దాంట్లో.
నేను మొన్న అక్కడ పొలం కాడికి పోతే తినలే నావే. అన్నయ్య ఫ్రెంచ్ ఫ్రైస్ అందులో పిజ్జాలు దొరుకుతాయి నావే. అన్నయ్య పిజ్జానట దొరుకుతుందా అందులో? లేవట మమ్మీ, దానికి వేరే షాప్కో అన్నట. అయితే ఇది అప్పుడు అద్దతి, మళ్ళీ రేపు తెప్పించుకుందాం అవి. ఇంకా అంతేనా మమ్మీ? అన్నయ్య నాకు కూల్ డ్రింక్స్ కూడా. ఆగు, నాకు ఇంకా గుర్తెత్తలేవు వాటి పేర్లు, వస్తున్నాయి కానీ ఇవాళకి చాలు కదా మమ్మీ. ఆగే, మళ్ళీ రాత్రికి నాకు ఆకలి అవుతుంది, తినచ్చు. ఇట్లావు కదా లేదు రాని, మంచి ఎన్నంటాన్ని తెప్పించుకుందాం. ఏమైతుంది? నాకు కూడా ఒక థమ్స్అప్ చెప్పు. అన్నయ్య ఒక థమ్స్అప్ అట మమ్మీకి కూడా. అవునే గది గిట్లా కేక్ ఉంటుంది చూడు, వేడి వేడి పొగలు వెళ్తాయి గది. ఏం కేకే? అన్నయ్య మమ్మీకి హాట్ చాక్లెట్ లావా కేకు, నాకు కూడా. ఇంకా మమ్మీ ఇంకా గదేందో గిట్లా గుండ్రగుంటది, నాకు గుర్తెత్తలేదు పేరు. తీయగుంటుందా కారం ఉంటుందా? తీయగా కారం కారం ఉంటుంది. మమ్మీ అన్నయ్య తిడుతున్నాడు, తొందర చెప్పు. ఆగే పేర్లు పాడగాను, ఏందో పేర్లు పెడతారు వాటికి, గుర్తెత్తలేదు. మమ్మీ అన్నయ్య తిడుతున్నాడు, నేను పెట్టేస్తున్నా ఫోన్ ఇక. అయ్యో చెప్పినాక మంచి ఇని తెత్తేంది, ఆగమాగం ఎందుకు ఎత్తాడాడు. సరే మరి ఇక బన్నులు అవుతుంది ఏమ్మను, అవి మెత్త ఉంటాయి అందులో బాకరీలల్లా బన్నులు, చాలా ముచ్చుకొని తింటే కమ్మగా ఉంటాయి. దండం పెట్టు మమ్మీ, పెట్టేసిండు అన్నయ్య. దానికైతే ఆగుతానే లేదు అని పెళ్ళాము ఏమన్నా చెప్తేనైతే ఓ మెల్ల ఈయన మంచిగా పట్టుకొస్తాడు. ఇక తల్లి చెప్తేనేమో ఈయననే ఈనాడు పోరాడు. ఏమనకు మమ్మీ, అడు తెస్తున్నాడు కదా. అంతే ఇక బన్నులన్నా రాత్రి ఛాయలో ముంచుకొని తినచ్చు. కర్రీ గుండ్రగుంటుంది, నాకు పేరు గుర్తుకొత్తలేదు. మీకు ఎవరికన్నా వెళ్తే కామెంట్లో చెప్పుండ్రి దోస్తులు. గుండ్ర ఉంటుంది, తీయగా కారం కారం ఉంటుంది కదా గది. ఎట్లుంది దోస్తులు మన వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్లో తెలియజేయండి ఎలా ఉందో వీడియో. కొంచెంగా లైకులు ఒక 500 వచ్చేదాకా కొట్టుండి దోస్తులు. ఇక కామెంట్లా గది గుండ్రగా కారం కారం తీయ ఉంటుందని చెప్పిన కదా, మీకు వెళ్తే కామెంట్ పెట్టుండి, నా కొడుకు ఫోన్ చేసి చెప్తా తెమ్మని. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్.